వైకాపాకి చెందినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సంబంధించి ఏదైతే 2024 ఎలక్షన్స్ ముందు తన దగ్గర డబ్బులు తీసుకొని ప్రస్తుతం ఆ డబ్బులు అడుగుతుంటే వాటికి సంబంధించి భౌతికంగా దాడి చేపిస్తుందని చెప్పేసి ఉద్దండరాయలపాలెం చెందినటువంటి జగదీష్ అనేటువంటి వ్యక్తి ఒక వీడియో విడుదల చేశారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ వీళ్ళు గారు. మరి నమస్కారం. చూసుకుంటే వైకాపాకి చెందినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ గతంలోనే ఏదైతే ఎన్నో ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన తప్పులు దృష్ట్యా జైలు జీవితం కూడా నుంచి బయటకు వచ్చారు. అయితే ఎలక్షన్ ముందు అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని కొంతమందికి ఎగ్గొట్టినట్టుగా ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తుంది. తాజాగా అందులో జగదీష్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు వీడియో విడుదల చేశారు. ఆయన భౌతిక దాడి చేస్తున్నట్టు డబ్బులు జరుగుతున్నాయి. ఏమంటారు ఎంసీ? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇట్లాంటివన్నీ వెన్నతో పెట్టిన విద్యలు. జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు వాళ్ళ పార్టీ అధినేత. ఆస్తుల కోసం తల్లిని చెల్లిని బయటికి గెంటేశాడు. మరి అలాంటిది వీళ్ళు మోసాలు చేయటం. మనం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే పద్మశాలులకు సంబంధించి వాళ్ళు ఆ చీరలు అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని పంపిణీ చేసి వాళ్ళ మీదే తిరిగి దాడికి పాల్పడి వాళ్ళని పాపం అర్ధనగ్నంగా కూర్చోబెట్టి వీడియోలు తీశారు. ఇది వీళ్ళ చరిత్ర చాలా ఉంది చెప్పుకుంటూ వెళితే. మరి ఈ రోజు నందిగం సురేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చరిత్ర, ఆ నియోజకవర్గంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రజల్ని సేమ్ అదే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఎంత క్రూరంగా హింసించాడు వాళ్లే స్వయంగా చెప్పిన పరిస్థితి. ఇంటికి వెళ్ళి కొట్టడం దగ్గర నుండి ఈ రోజు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా మేం చేసే అరాచకాలు ఆగడాలు ఆగవు, మేం చేసేదే అన్నట్లుగా మరి వాళ్ళ భార్య మధ్య హోమ్ మినిస్టర్ అన్నారు. మరి ఆవిడేం సమాధానం చెప్పిద్దో కాబోయే హోమ్ మినిస్టర్ ఇప్పుడు. అంటే మోసాలు చేస్తాము, డబ్బులు తీసుకుంటాము, తిరిగి ఇవ్వము అంటే ఈ రోజు నా వ్యక్తి చనిపోతే నా ఏదైతే లేఖ రాశానో దాన్ని వాంగ్మూలంగా పరిగణలో తీసుకోండి అని. అంటే ఎంత ఘోరంగా టార్చర్ పెడుతున్నాడో చూడండి వాళ్ళు. అంటే అత్యాచారం చేస్తామని ఆ ఇంటి ఆడపిల్లలను కూడా వీళ్ళు బెదిరిస్తున్నట్లుగా ఆయన చెప్తున్నాడు దానిలో. అంటే ఎటు వెళుతుంది సమాజం? ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆషామాషిగా వాళ్ళు ఎంతసేపటికి ఏమంటున్నారు? రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు కాబట్టి అవి పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాటిని లెక్క చేయకూడదు అని. కానీ ఎంతవరకు? అది దేనికైనా ఒక లిమిట్ ఉంది. మరి ఆ లిమిట్ క్రాస్ చేసినప్పుడు సమాజంలో ఈ విధంగా విచ్చలవిడితనం పెరిగిపోతున్నప్పుడు వీళ్ళు చేస్తున్న ఏదైతే ఈ అఘాయిత్యాలు ఉన్నాయో వాళ్ళు డబ్బులు అడిగితే కార్లతో వెంబడిస్తున్నారంట అతన్ని. ఏ క్షణాన ఆయన ప్రాణం పోయిద్దన్న భయంతో ఈ రోజున జగదీష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. మరి ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడు? మరి అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో మాజీ మంత్రిగా పనిచేసినట్టు రోజా కావచ్చు, మరోపక్క విడుదల వీళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని కొంతమందికి ఏమో ఎంపీపీ సీట్లు పోసాలని టికెట్లు ఆశించారు, మరి కొంతమేమో రాజకీయంగా వాటికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు. మొత్తం వైసీపీ రాజధాని ఎలా అర్థం చేసుకోవచ్చు? వీళ్ళు వ్యక్తుల దగ్గరే కాదు బ్యాంకుల దగ్గర కూడా అప్పులు చేశారు. వీళ్ళ ఏదైతే రేణుకా కానీ వీళ్ళకి ఎమ్మెల్యేగా చేసింది గతంలో ఎంపీగా ఆవిడ కానీ ఇంకా ఇట్లా కొంతమంది మీరు అంటున్న రోజా, రజనీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఏ విధమైన వాళ్ళు అక్కడ వాళ్ళకి ఆశ చూపెట్టి ఇదిగో ఈ పదవి ఇస్తాము, ఇన్ని లక్షలు, ఈ పదవి ఇస్తాము 1 కోటి రూపాయలు, ఈ విధంగా మరి తీసుకోవటం డబ్బులు వీళ్ళు విచ్చలవిడిగా కార్లు కొనుక్కోవటం, ఆస్తులు కూడగట్టుకోవటం. జగన్మోహన్ రెడ్డిని చూసాం అధికారంలో రాబోయే ముందు వీళ్ళందరినీ మొన్న 2024 అధికారం కోల్పోబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పరిచయం చేస్తూ ఎవరైనా సరే మంచి పరిపాలన అందిస్తాడు, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని చెప్పి పరిచయం చేస్తారు. ఇతను ఏంటంటే అంత బానే ఉంది కానీ డబ్బులు మాత్రం అంతంత మాత్రమే అని చెప్తాడు. అంతంత మాత్రమే అంటే ఈ జనాల దగ్గర దోచుకోమని మరి ఈ విధంగా దోచిపెట్టమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎట్లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అంటే మనం చూస్తున్నాం. ఆయన కుటుంబంలో పరిస్థితి ఏంటి, రాజకీయ పరంగా ఆయన ఎలాంటి ఆలోచన గల వ్యక్తి, మరి సొసైటీలో మరి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు, వాళ్ళ నియోజకవర్గ పరంగా ఆయన వాళ్ళకి ఏం చేశాడంటే అంతా కూడా శూన్యం, ఏమీ చేయలేదు. మరి అలాంటి వ్యక్తి కింద ఉన్న వీళ్ళంతా ఒక నాయకుడు ఇప్పుడు ఈ రోజున పార్టీ ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన కింద ఉన్న వీళ్ళందరూ గతంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన వ్యక్తులు మరి ఇట్లా మోసం చేసి ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులే ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తుల్ని లాగేసుకొనో వాళ్ళ డబ్బును తీసుకోనో ఈ విధంగా అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేసి డబ్బు లాక్కుంటే ఈ రోజున వాళ్ళని బెదిరింపులకు గురి చేయటం, చంపేస్తానని బెదిరించడం, ఇట్లాంటివన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉన్నారా? మరి బ్యాంకులకు కూడా ఎన్ని విధాలుగా వీళ్ళు రుణాలు కట్టకుండా మరి బ్యాంకులకు కూడా అంటే ఏదన్నా ఇష్యూలో ఉన్న భూముల్ని కానీ స్థలాలను కానీ బ్యాంకులో లోన్లకు పెట్టడం, ఆ తర్వాత అది వాళ్ళు ఆక్షన్కి వెళ్ళారనుకోండి దాన్ని కొనుగోలు చేసేవాడు ఉండడు, ఆక్షన్కి వచ్చేవాడు ఉండడు. ఇలాంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్ గా ప్లే చేస్తూ జనాన్ని మోసం చేయటం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు, అధికారం కోల్పోయాక మరి ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏ విధంగా పెంచి పోషించారు, వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇస్తారంటే ఇదిగో ఇలానే వస్తే రపరప నరికేస్తామని,
రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టమని పోలీసులను కూడా బెదిరించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే ఈ రోజున ఒక పేరుని నానినా, ఒక విడుదల రజనీనా, ఒక రోజానా, ఒక అంబటి రాంబాబా, నందిగాం సురేష, మరి నందిగాం సురేష్ గారి భార్య ఆ రోజున అరెస్ట్ చేసి తీసుకువెళతంటే ఆవిడ సృష్టించిన హంగామా అంతా ఇంత కాదు. మరి అక్కడ అతను అధికారంలో ఉన్నప్పుడు రైతులను కూడా కొబ్బరి చెట్లు అవి ఏదైతే అరటి చెట్లు, అరటి తోటలన్నీ ధ్వంసం చేయటం కానివ్వండి, పంట పొలాలు నాశనం చేయటం కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు, ఇప్పుడు కూడా గురి చేస్తూనే ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ రోజున ఎవరైతే జగదీష్ అనే వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడో ఆయనకి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం బాధ్యత ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వంగా ప్రజలకు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు న్యాయం చేస్తే ఆయన ఎక్కడ ఉన్నాడో, మరి ఎందుకు ఆ వీడియో రిలీజ్ చేశాడో, ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో తెలుసుకొని పోలీస్ వ్యవస్థ బాధితులు బయటకు వచ్చి అందరికీ చెప్పడం జరిగింది, మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడన్నా మరి ఆ దంపతులు, నందిగాం సురేష్ దంపతులు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటారా లేవా? వాళ్ళు ఇవ్వరండి, ఏం చేస్తారో చేసుకోండి, మా సంబంధం లేదంటారు, అరెస్ట్ చేస్తారు. ఇంకోసారి నేనే హోమ్ మినిస్టర్ అని చెప్పి అరిచిద్ది ఆవిడ. అంటే ఎంత గట్టిగా అరిస్తే అంత తొందరగా హోమ్ మినిస్టర్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని, ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా తొందరగా మంత్రి పదవులు ఇస్తాడని ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. లేకపోతే నిన్న పేరుని నాని మాట్లాడిన మాటలకి కేసు నమోదు చేసి ఇంకా నమోదు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇంకెప్పుడు అతను పిలిచేది, ఎప్పుడు విచారణ చేస్తారు? ఇంకా చాలా చోట్ల రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదు చేయాలి. అంటే ఒక సీఎంని, ఒక డిప్యూటీ సీఎంని, ఇట్లా మినిస్టర్ల గురించి అంత ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడే తీరు ఏంటండి ఆ భాష? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలే వేరు, మా భాషలే వేరు, మేము లేకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం, రేపేదో వచ్చి చేస్తాం, మాకున్న క్రమశిక్షణ అంతా ఇంత కాదు, ఇదే వీళ్ళ క్రమశిక్షణ కనిపిస్తూ ఉంది కదా. ఇట్లాంటి వ్యక్తులు ఏదైతే వీళ్ళు క్రమశిక్షణ ఉంది మాకు అని అనుకుంటున్నారో అది వీళ్ళ క్రమశిక్షణ క్లియర్గా అర్థమవుతుంది. మీరు అంటున్నట్లుగా డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అంటే ఖచ్చితంగా ఎవరు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు అయితే ఈ రోజున ఆ వ్యక్తిని అంత ఘోరంగా ఇబ్బంది గురిచేరు, ప్రాణాలు తీసేంత విధిగా అతన్ని ఇబ్బంది గురిచేరు. ఇప్పుడు సురేష్ అంటే పర్లేదు, ఆయన ఇప్పుడు నందిగాం సురేష్ మాజీ ఎంపీగా పనిచేశారు, వాళ్ళ ఆవిడ కూడా దీంట్లో పాల్గొంటుందని చెప్పేసి ఆయన చదువుతూ ఉన్నాడు. మహిళ ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎంతో కరెక్ట్ అంటారు? చూసాం కదండి ఆవిడ ఏ విధంగా రెచ్చిపోయిందో, పోలీసుల మీద, లాయర్ల మీద ఎంత విరుచుకు పడిందో. ఫోన్ కాల్లో చూసాం, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నీకే హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు అని. అంటే అంత గట్టిగా అరిచి ఇట్లా మోసాలు చేసి ఇలాంటి రాక్షసంగా ప్రవర్తిస్తేనే ఆయన పదవులు ఇస్తాడు అన్నది వాళ్ళు క్లియర్ చేసేసారు. అక్కడ క్లారిటీ ఇచ్చారు ప్రజలకి, ఇదిగో ఇలా ఉంటేనే మా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం, ఇలాంటి మోసాలు చేస్తేనే మా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం. ఇంకా మహిళలే ఉంది, ఇప్పుడు చూసాం రోజాని వాళ్ళ మంత్రిగా చేసింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఏం చేస్తారు నన్ను అని చెప్పి మీడియాని మొహం మీద అడిగింది. ఆడంగి వెదవల్లారా అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా తిట్టింది పోలీసుల్ని, అక్కడ ఉన్న నాయకుల్ని, అందరినీ. ఏం చేస్తారు, ఏం చేయగలరు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు, ఆ పదాలు వాళ్ళు కూడా ఈ రోజున హోమ్ మినిస్టర్కో లేకపోతే రేపు రోజాలాగా లేకపోతే రజనీలాగా ఏదో మినిస్టర్ ఇస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే అనే ఆలోచనతో ఉన్నారు తప్పించి, మనం సొసైటీలో ఉన్నాం, మనం బాధ్యతగా మనం చేసిన పనులకి ఏదైనా సరే దానికి బాధ్యత మనం వహించాలి. మరి డబ్బు తీసుకున్న మాట వాస్తవం, మరి వీళ్ళు ఏ విధంగా ఈ రోజున స్పందిస్తున్నారో కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడ మహిళ లేకపోతే ఇంకోహర అనేది వాళ్ళకి లేదండి. ఆ విచక్షణ ఉంటే ఈ విధంగా చేయరు. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.